గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగియడానికి జస్ట్ 3 more days టు గో. కానీ ఇప్పటికీ పిక్చర్ క్లియర్ కాలేదు. కేవలం ఒకే ఒక్క టీము ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయింది. చెన్నైని పక్కన పెట్టేస్తే మిగతా 6 టీమ్స్ కూడా రేస్లో ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆన్ November 3rd బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ మ్యాచ్ పూర్తయ్యే వరకు మనకి ప్లే ఆఫ్ బర్స్లకి ఎవరు వెళ్తారనేది క్లారిటీ రాదు, కన్ఫర్మ్ అవ్వదు. సో లాస్ట్ మ్యాచ్ వరకు కూడా ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇట్స్ గుడ్ ఫర్ ద గేమ్. ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా అరుదుగా చూస్తుంటాం ఐపీఎల్లో మనం ఎలాంటి సినేరియో. ఒకసారి పాయింట్స్ టేబుల్ మనం చూస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం ముంబై ఆల్రెడీ క్వాలిఫైడ్, చెన్నై ఇస్ ఎలిమినేటెడ్. సో రిమైనింగ్ 6 టీమ్స్ విషయం చూస్తే ఏంటంటే అందరికీ ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఇప్పటివరకు ప్రతి టీం కూడా 13 మ్యాచెస్ ఆడే, జస్ట్ 1 more మ్యాచ్ టు గో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. దాంట్లో 2 టీమ్స్కి 14 పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆర్సీబీ అండ్ ఢిల్లీ. మిగతా 4 టీమ్స్కి 12 పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ మనం చూస్తే ఢిల్లీ అండ్ ఆర్సీబీ మ్యాచ్లో విజయం సాధించే టీం హ్యాపీగా నెట్ రన్ రేట్తో ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతుంది. నెంబర్ 2 ప్లేస్ కూడా వాళ్ళకి ఖాయం అయిపోతుంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు బి ది ఓన్లీ టీమ్ విచ్ ఇస్ లైక్లీ టు గెట్ 16 పాయింట్స్. సో 16 పాయింట్స్ ఇచ్చే ఒకే ఒక టీం ఏదంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ విన్నర్. సో అది అక్కడ సినేరియో. ఆ మ్యాచ్లో ఓడిపోయిన టీం, ఇట్ కుడ్ బి ఆర్సీబీ ఆర్ డీసీ. రెండింటి కూడా నెట్ రన్ రేట్ బాగాలేదు, ఎందుకంటే దే లాస్ట్ హెవీలీ ఇన్ ది రీసెంట్ మ్యాచెస్. వాళ్ళ కింగ్స్ 11 కంటే కూడా తక్కువ నెట్ రన్ రేట్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిగతా టీమ్స్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి 14 పాయింట్స్తో నిలిచిపోతారు. 14 పాయింట్స్ ఇచ్చిన మిగతా టీమ్స్ కంటే తమ నెట్ రన్ రేట్ బాగుండాలని కోరుకుంటారు. ఒకటేంటంటే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవడానికి they have to think that both SRH and Kings 11 will lose. SRH Kings 11 రెండు ఓడిపోతే వాళ్ళకి 12 పాయింట్స్ మిగులుతాయి. కాబట్టి ఈ డీసీ వర్సెస్ ఆర్సీబీలో ఉన్న లూజింగ్ టీమ్ ప్లస్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో విన్నింగ్ టీమ్, ఈ 2 టీమ్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ సినేరియో నెంబర్ 1. అలా కాకుండా కింగ్స్ 11 కానీ సన్ రైజర్స్ కానీ గెలిస్తే ఏంటంటే ఒక టీము ఆల్రెడీ వెళ్తుంది. అప్పుడు ది టీమ్ డీసీ వర్సెస్ ఆర్సీబీలో లూజింగ్ టీమ్కి ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ టీంతో ఒక టసల్ ఉంటుంది. సో ఎవరికి నెట్ రన్ రేట్ బాగుంటే వాళ్ళు వెళ్తారు. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఆడే టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముందు జరుగుతుంది. అది సండే రోజున సెకండ్ మ్యాచ్ కాబట్టి, ఈ ఆర్సీబీ ఢిల్లీ మ్యాచ్ మండే రోజు ఉంది కాబట్టి దే విల్ నో నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. తెలిసి వాళ్ళు దాని ప్రకారం ఓడిపోయినా సరే ఎంత తక్కువ తేడాతో ఓడిపోవాలనే విషయంలో వాళ్ళకి కొంత క్లారిటీ ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ దే విల్ హ్యావ్. సో టఫ్ రోడ్ అహెడ్ ఫర్ ది లూజింగ్ టీమ్ ఆఫ్ డీసీ వర్సెస్ ఆర్సీబీ. దట్ ఈజ్ నెంబర్ 1. ఇంకా మనం కింగ్స్ 11 విషయానికి వస్తే కింగ్స్ 11 చేయాల్సిందల్లా ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్తో వాళ్ళకి జరగబోయే మ్యాచ్లో గెలిస్తే చాలు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దే విల్ గో టు ప్లే ఆఫ్స్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఆర్సీబీ డీసీ మ్యాచ్లో లూజింగ్ టీం కన్నా వీళ్ళకి బెటర్ రన్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళిద్దరికీ కూడా ఆర్సీబీ అండ్ డీసీ ఇద్దరికీ కూడా కింగ్స్ 11 కంటే తక్కువ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి, మైనస్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి ఐ థింక్ కింగ్స్ 11 గెలిచిన తర్వాత ఆ లూజింగ్ టీంకి వాళ్ళకి కంటే తక్కువ రన్ రేటే ఉంటుంది. సో వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉంటారు. అండ్ ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఇద్దరికీ కూడా చాలా తక్కువ నెట్ రన్ రేట్ ఉంది. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. కింగ్స్ 11 కంటే ముందుకెళ్ళాలంటే చాలా హ్యూజ్ మార్జిన్తో గెలవాలి వాళ్ళ మ్యాచ్, సండే రోజున సెకండ్ మ్యాచ్. సో అందుకని కేకేఆర్కి చాలా మంచి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయినా కూడా కేకేఆర్ విల్ బి ది సెకండ్ టీమ్ విత్ 14 పాయింట్స్ టు గో టు ప్లే ఆఫ్స్. సో కేకేఆర్ కింగ్స్ 11 ఈజ్ ఇన్ ఏ మచ్ బెటర్ పొజిషన్. ఆల్ దే హ్యావ్ టు డూ ఈస్ బీట్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళైతే కాస్త మంచి మార్జిన్తో ఓడిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆర్ఆర్ కేకేఆర్ మ్యాచ్ విజేత వీళ్ళని దాటుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఆర్ఆర్ కానీ కేకేఆర్ కానీ వీళ్ళని దాటుకోవాలంటే ఒక 7-8 ఓవర్లు ఉండగానే గెలవాల్సి ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఒక 50-60 పరుగుల తేడాతో తమ అపోనెంట్ని ఓడించాలి. సో హ్యూజ్ మార్జిన్తో ఓడించాలి. సో సినేరియో చాలా కష్టమైన సినేరియో వాళ్ళకి. సో వాట్ దే హ్యావ్ టు డూ, కింగ్స్ 11 చేయాల్సింది ఏంటంటే జస్ట్ దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్ అగేన్స్ట్ సిఎస్కే. క్యాల్కులేటర్స్తో పని లేకుండానే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్. ఇంకా కేకేఆర్ అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే
కేకేఆర్ ఆర్ఆర్కి మనం చెప్పినట్టుగా నెట్ రన్ రేట్ ఏమాత్రం బాగలేదు. ఈ పోటీ పడుతున్న అన్ని టీమ్స్లో కంటే తక్కువ నెట్ రన్ రేట్ ఉంది. వాళ్ళు గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, రిమోట్ పాసిబిలిటీ అది కూడా. బట్ ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. గెలిచిన టీం కూడా మనం చెప్పినట్టుగా వాళ్ళు అది ఇంప్రూవ్ చేసుకోవాలి, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదంటే నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ కాకపోయినా సరే వాళ్ళు దే హ్యావ్ టు ప్రే. ఏమేమి ప్రార్థన చేయాలంటే కింగ్స్ 11 చెన్నైతో ఓడిపోవాలి, ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్తో ఓడిపోవాలి. ఈ రెండు టీమ్స్ ఓడిపోతే ఏమవుతుందంటే డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ అండ్ విన్నర్ ఆఫ్ కేకేఆర్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్ విన్నర్, ఈ రెండు టీమ్స్ 14 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. సో వాళ్ళ ప్రే చేయాల్సింది ఏంటంటే తాము గెలవడమే కాకుండా ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ ఈ రెండు టీంలో ఒకటి, కేఎక్స్ఐపి అండ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయాలి. సో ప్రార్థనల మీద, ఇతరుల పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ రిజల్ట్స్ ఆధారపడి ఉంటుంది. మరి ఎస్ఆర్హెచ్కు ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ క్యాల్కులేషన్స్ ఆర్ వాట్ ఎవర్. They simply have to beat Mumbai Indians in their last league match, which is going to happen on 3rd November, and they will simply walk into the playoffs. So SRH, because they have a very good net run rate, ముంబై తర్వాత పాజిటివ్ రన్ రేట్ ఉన్న ఒకే ఒక టీం ఏదంటే ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్కి ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దే నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్, రిజల్ట్స్ ఆఫ్ అదర్ టీమ్స్. మిగతా టీమ్స్ మెర్సీ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింప్లీ దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్ అండ్ వాక్ ఇన్ టు ద ప్లేఆఫ్స్. సో ఇది సినేరియో. మనం ఇప్పుడు అసలు మ్యాచ్ విషయానికి వచ్చేద్దాం. కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అట్ అబుదాబి. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కింగ్స్ 11కి మనం చెప్పుకున్నాం కదా, దానికి రీజన్స్. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు చెన్నై వాళ్ళని చిత్తుగా ఓడించింది. చెన్నైస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సీజన్, 10 వికెట్స్తో ఓడించింది. 178 చేశారు కింగ్స్ 11 అండ్ దుబాయ్. దాన్ని ఈజీగా ఇంకా 2.2 ఓవర్స్ మిగిలి ఉండగా చెన్నై వితౌట్ లూజింగ్ ఎ వికెట్ చేసింది, 10 వికెట్ విన్ సాధించింది. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. చెన్నై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కేకేఆర్ ఆశలకి గండి కొట్టారు, ఆర్సీబీని టెన్షన్లో పెట్టారు లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి. సో చెన్నై ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టు బీట్ చెన్నై. మామూలుగా చెన్నై బ్యాడ్ ఫామ్లో ఉన్నప్పుడే కింగ్స్ 11 వాళ్ళని ఓడించలేకపోయింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో వెరీ డిఫికల్ట్. చెన్నై ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా, నథింగ్ టు లూజ్ ఉంది. దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ ఎ పార్టీ స్పాయిలర్స్. సో అదే అక్కడ సిచ్యుయేషన్. చెన్నైలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఒక మార్పు వీ కెన్ థింక్ ఆఫ్ డూప్లెసీని తీసుకొస్తారు వాట్సన్ ప్లేస్లో అనుకోవచ్చు. అలాగే మరి ఎక్కువ మంది స్పిన్నర్స్ ఉంటే క్రిస్ గేల్, పూరన్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ విరుచుకుపడే అవకాశం ఉంది. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అగేన్స్ట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో దే మే బ్రింగ్ ఇన్ హ్యాజల్వుడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిషెల్ శాంట్నర్. ఈ రెండు మార్పులు ఉండే అవకాశం ఉంది. యంగ్స్టర్స్కి ఇంకా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి తలెత్తుకొని నిష్క్రమించాలని చెప్పి చెన్నై భావిస్తారు. చారిటీ ఉండదు. ధోని తన వారసుడిగా ఇండియన్ టీంలోకి వస్తున్నాడు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రాహుల్కి ఒక పాపం రాహుల్ని ప్లే ఆఫ్స్కి వెళ్ళనిద్దామనే అలాంటి చారిటీ ఏమి ఉండదు ఇలాంటి ఐపీఎల్ లాంటి లీగ్స్లో. సో దే విల్ గో ఆల్ అవుట్ టు విన్ ద లాస్ట్ మ్యాచ్. ఒక ప్రైడ్ కోసం, పరువు కోసం ఆడతారు. ఈ మ్యాచ్లో కూడా గెలిచి వరుసగా 3 మ్యాచ్లు గెలిచి నెక్స్ట్ సీజన్కి మంచి కాన్ఫిడెన్స్తో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో నో చారిటీ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ చెన్నై. అండ్ కింగ్స్ 11 కూడా అడగరు చారిటీ ఇప్పుడున్న వాళ్ళున్న ఫామ్లో. దే ఆర్ ఆల్రెడీ ప్లేయింగ్ రియలీ వెల్. సో అది చెన్నై పరిస్థితి. మన కింగ్స్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయా? మయాంక్ అగర్వాల్ ఫిట్ అవుతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్కే ఫిట్ అవ్వాల్సింది, అతని చిన్న ఇంజరీ కాబట్టి. మయాంక్ అగర్వాల్ వస్తే బహుశా దీపక్ హుడాని వెనక్కి నెడతారు. ఈవెన్ మందీప్ సింగ్ ఆల్సో ఈస్ క్యారింగ్ ఎన్ ఇంజరీ ఐ బిలీవ్. లేని పక్షంలో దీపక్ హుడా ఉండి మందీప్ బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు 178 చేసి కూడా, బట్ ఐ థింక్ దానికి డ్యూ ఫ్యాక్టర్ కారణం అని చెప్పాడు. అయితే ఇక్కడ డే మ్యాచ్ కాబట్టి, మ్యాచ్ అబుదాబిలో జరుగుతుంది డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే లాస్ట్ ఇక్కడ జరిగిన 4 డే మ్యాచెస్లో 3 సార్లు బ్యాటింగ్ ఫస్ట్ టీమ్సే గెలిచాయి. అదర్వైజ్ అబుదాబిలో ఆఫ్ లేట్ చేజింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి బికాస్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్ మెయిన్లీ. బట్ డే మ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్గా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. క్రిస్ గేల్ ఇప్పుడున్న ఫామ్తో ఐ థింక్ కింగ్స్ 11 విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్ వితౌట్ ఎనీ డౌట్. బౌలింగ్లో కూడా షమీ మళ్ళీ పాత ఫామ్ని అందుకోవాలి. స్పిన్నర్స్ ఇక్కడ డే మ్యాచ్లో ఖచ్చితంగా బెటర్గా బౌల్ చేస్తారని నమ్మకం ఉన్నది. సో కింగ్స్ 11కి ఈ డూ ఆర్ డై మ్యాచ్లో
గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ చెన్నై ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్టికులర్లీ రుతురాజ్ గైక్వాడ్ కానీ రవీంద్ర జడేజా కానీ వాళ్ళున్న ఫామ్ దే కెన్ బి ఎ డేంజరస్ అపోనెంట్. సో దే హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ రిసర్జెంట్ చెన్నై. బట్ అదర్వైజ్ కింగ్స్ 11కి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంది. వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవగల ఫైర్ పవర్ వాళ్ళకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో. ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కూడా అప్సెట్సే మనం చూసాం కాబట్టి తెలీదు. బట్ స్లైట్ ఎడ్జ్ ఈజ్ విత్ కింగ్స్ 11 పంజాబ్. ఇంకా మన డ్రీమ్ టీమ్స్ ఫ్యాంటసీ పిక్స్ ఒకసారి చూద్దాం. నా ఫస్ట్ టీంలో ఒక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, ముగ్గురు బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, క్రిస్ గేల్ అండ్ అంబటి రాయుడు. I will have 3 all-rounders, Sam Curran, Ravindra Jadeja and Michel Santner. And my bowlers will be Ravi Bishnoi, Murugan Ashwin, Mohammad Shami, Deepak Chahar. So, spinners ఎక్కువగా పెట్టాం డే మ్యాచ్ కాబట్టి. ఈ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ది మ్యాన్ ఇన్ ఫామ్, అండ్ వైస్ కెప్టెన్ ఇస్ క్రిస్ గేల్, హూ ఈజ్ ఇన్ రోరింగ్ ఫామ్. అండ్ సెకండ్ టీంలో కొంచెం ఛాన్స్ తీసుకున్నాం మనం. మయాంక్ వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ టీంలో ఇద్దరు వికెట్ కీపర్స్ ఉంటారు, నికోలస్ పూరన్ అండ్ కేఎల్ రాహుల్. ముగ్గురు బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ అండ్ అంబటి రాయుడు. ఇద్దరు ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా అండ్ మిషెల్ శాంట్నర్. నలుగురు బౌలర్స్ రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, లుంగేన్ గీడి అండ్ దీపక్ చాహర్. ఈ టీంకి కెప్టెన్ జడేజా, వైస్ కెప్టెన్ రాయుడు. సో అది విషయం. డెఫినెట్గా కింగ్స్ 11కి మస్ట్ విన్ మ్యాచ్. బట్ చెన్నై వాళ్ళకి కూడా బ్రేక్ వేస్తుందా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.